ఒకప్పుడు ఒక సుందరమైన అరణ్యంలో పచ్చని చెట్ల మధ్యలో ఒక పెద్ద వేప చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక కాకి జంట ఎంతో ఆనందంగా నివసించేది. వాళ్ళు చాలా సంతోషంగా జీవించేవారు. ప్రతి ఉదయం సూర్యోదయాన్ని చూస్తూ తమ పాటలతో అరణ్యాన్ని మధురంగా మారుస్తూ ఉండేవారు. కొద్ది రోజుల తర్వాత ఆ ఆడకాకి గుడ్లు పెట్టింది. వాళ్ళు ఎంతో ఆనందంతో ఆ గుడ్లను కాపాడుకుంటూ భవిష్యత్తు గురించి కలలు కనడం మొదలుపెట్టారు. అయితే అదే చెట్టు వేర్ల దగ్గర ఒక ప్రమాదకరమైన పాము ఉండేది. ఆ పాము చాలా క్రూరంగా ఉండేది. ఒకరోజు కాకులు ఆహారం కోసం బయటికి వెళ్ళినప్పుడు ఆ పాము చెట్లపైకెక్కి గుడ్లన్నీ తినేసింది. కాకులు తిరిగి వచ్చేసరికి తమ గుడ్లు కనిపించకపోవడం చూసి చాలా బాధపడ్డాయి. ఆడకాకి కన్నీళ్లు పెట్టుకుంది. మన పిల్లలు, మన కలలు అన్నీ పోయాయి అని ఏడ్చింది. మగ కాకి కూడా బాధతో కానీ ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆడకాకి గుడ్లు పెట్టింది. ఈసారి మరింత జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కానీ పాము మళ్ళీ అదే పని చేసింది. మళ్ళీ గుడ్లను తినేసింది. అలా మూడోసారి కూడా అదే జరిగింది. కాకులు పూర్తిగా నిరాశలోకి వెళ్ళిపోయాయి. ఒకరోజు మగ కాకి అన్నది, ఇలా బాధపడడం వల్ల ప్రయోజనం లేదు. మనకి తెలివిగా ఆలోచించాలి. ఇప్పుడు ఆడకాకి అడిగింది, మనం చిన్న పక్షులం. ఆ పాముని ఎలా ఎదుర్కుంటాం? మగ కాకి కొంచెం ఆలోచించింది. ఒక మార్గం కనిపెట్టింది. మన తెలివే మన ఆయుధం అన్నాడు. అరణ్యం పక్కనే ఒక రాజభవనం ఉండేది. అక్కడ రాజకుమార్తె ప్రతిరోజు నదిలో స్నానం చేయడానికి వచ్చేది. ఆ స్నానం చేయడానికి ముందు ఆమె తన బంగారు ఆభరణాలు ఒక చోట ఉంచేది. మగ కాకి అన్నది, మనకి ఇదే అవకాశం. మరి మరుసటి రోజు రాజకుమార్తె స్నానం చేస్తున్నప్పుడు మగ కాకి చాలా జాగ్రత్తగా ఒక బంగారు హారం ఎత్తుకుంది. సైనికులు గమనించారు. అది దొంగ కాకి అని అరుస్తూ దాని వెంట పరిగెత్తారు. కాకి వాళ్ళను తన చుట్టు దగ్గరకు తీసుకొచ్చింది. వాళ్ళను తన చెట్టు దగ్గరకు తీసుకెళ్ళింది. అక్కడ పాము ఉన్న గుహలో ఆ బంగారు హారం వదిలేసింది. సైనికులు అక్కడికి వచ్చి ఆ గుహలోకి చూశారు. అందులో పాము కనిపించింది. ఈ ఈ పామే హారం దాచింది అని భావించి ఆ సైనికులు వెంటనే ఆ పాముని చంపేశారు. ఆ రోజు నుండి కాకులకి ఇంకా ఎలాంటి భయం లేదు. ఆడకాకి మళ్ళీ గుడ్లు పెట్టింది. ఈసారి వాళ్ళు తమ పిల్లను సురక్షితంగా పెంచుకున్నారు. వాళ్ళు ఎంతో ఆనందంగా జీవించారు. ఇందులో నీతి ఏంటంటే పిల్లలు, బలం కన్నా తెలివి గొప్పది. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.